బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో నేడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించనున్నారు. క్యాతన్పల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించనున్న సింగరేణి పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి ప్రస్తుత స్థితిగతులపై హరీష్ రావు కార్మికులకు అవగాహన కల్పించనున్నారు. చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో నేడు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించనున్నారు. క్యాతన్పల్లిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో నిర్వహించనున్న సింగరేణి పరిరక్షణ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి ప్రస్తుత స్థితిగతులపై హరీష్ రావు కార్మికులకు అవగాహన కల్పించనున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. మంచిర్యాల జిల్లాలో మరోసారి సింగరేణి రాజకీయాలు వేడెక్కుతున్నాయని చెప్పవచ్చు. మరి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జిల్లాకు రానుండటంతో సింగరేణి కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటు కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారినటువంటి సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పోరాటం వేగవంతం చేసింది. అయితే ఈ క్రమంలోనే ఇటు సింగరేణి వేదిక ఈ అనుబంధ సంఘంగా ఉన్నటువంటి టీబీజీకేస్ తో కలిసి సమర శంఖం పూరించింది. ఇటు కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో నినాదంతో కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ లో నేడు సాయంత్రం 4 గంటలకు నిర్వహించినటువంటి సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, కుంభకోణాలు, సింగరేణి కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు, తప్పుడు బొగ్గు నిల్వలతో పాటు సింగరేణిపై పడుతున్నటువంటి ఆర్థిక భారం, మెడికల్ బోర్డు రద్దు చేసేందుకు సర్కారు చేస్తున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలపై విజిలెన్స్ విచారణ పేరుతోటి కార్మికులకు వేధింపులు, సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డటువంటి 54,000 కోట్ల రూపాయలతో పాటు మారు పేర్లు తదితర అంశాలపైన కూడా ఏదైతే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగరేణి కార్మికులకు వివరించనున్నారో, ఇప్పటికే గత నెలలో రామగుండంలో కూడా నిర్వహించినటువంటి సింగరేణి పరిరక్షణ సదస్సులో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు కూడా వేసింది. ముఖ్యంగా సింగరేణి లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, తప్పుడు బొగ్గు నిల్వ వ్యవహారంతో పాటు సింగరేణిపై పెరుగుతున్నటువంటి ఆర్థిక భారం, కార్మికుల సమస్యలు, మెడికల్ బోర్డు రద్దు యత్నాలతో పాటు డిపెండెంట్ ఉద్యోగాలపై ఏదైతే విజిలెన్స్ విచారణ పేరుతో వేధింపులు, కార్మికులపై డిస్మిస్ చర్యలు వంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇటు కార్మికులకు వివరించారు. మరి దాంతో పాటు ఓపెన్ కాస్ట్ గనుల విస్తరణతో పాటు కార్మిక సంక్షేమం తగ్గిపోవడం, ఉద్యోగ భద్రతపై కూడా ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో కార్మిక సంఘాల పాత్రను బలహీనపరిచే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి హరీష్ రావు కూడా తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాలలో జరుగుతున్నటువంటి ఈ సదస్సులో కూడా అదే అంశాలను మరింత వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కార్మికులకు వివరించినట్లుగా సమాచారం. అయితే నేడు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ సదస్సులో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి టీపీజీకేఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ తో పాటు రాష్ట్ర టీపీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఇటు తదితరులు కూడా ఈ మా ప్రాంతాల్లో దీనికి సమావేశంలో పాల్గొనున్నారు. మరి వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సదస్సును విజయవంతం చేసేందుకు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రామకృష్ణపూర్, కోల్పేట ప్రాంతాలైనటువంటి రామకృష్ణపూర్, మందమరి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, గోలేటి, సింగరేణి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించి కార్మిక వర్గం కూడా భారీగా తరలించేందుకు కూడా టీపీజీకేఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధిక సంఖ్యలో తరలి రానున్నట్లు కూడా శ్రేణులు వెల్లడించారు. అయితే ఈ సదస్సులో హరీష్ రావు ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, సింగరేణి అంశాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా టార్గెట్ చేయనున్నారు, కార్మికుల్లో ఈ సమావేశం ఏ విధమైనటువంటి ప్రభావం చూపనుంది అనేటువంటి ఈ అంశాలపై ప్రస్తుతం రాజకీయంగా ఒక చర్చకు దారితీస్తుంది. కార్మిక వర్గాల్లో కూడా ఒక ఆసక్తి నెలకొని ఉంది. శ్రావణి. థ్యాంక్ యూ నరేష్.